హలో అండి. పెద్ద సైజు బ్లౌజులు కట్ చేసేటప్పుడు భయమైతుంది అని అనుకుంటున్నారా? సో, ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్‌లో పెద్ద సైజు బ్లౌజులు ఏ విధంగా కట్ చేయాలి, ఏమేమి టిప్స్ పాటించాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. ఓకే. ఇప్పుడు ఇది మీరు చూస్తున్నది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి లైనింగ్ కింద పోగులు ఉన్నాయి అంటే ఒక లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత పావించి డిఫరెన్స్‌తోని ఇంకొక లైన్ అయితే డ్రా చేసినాం. ఇది ఎందుకోసం అంటే కింద ఖర్చు కోసం. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెథడ్లో చెప్తాను, కాకపోతే కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను, గుర్తుపెట్టేసుకోండి. ఫస్ట్ మన బ్లౌజ్ యొక్క పొడవు భుజం దగ్గర నుండి కింద డాట్ ఉంటుంది చూడండి, అక్కడి వరకు స్ట్రైట్గా పట్టుకోండి. పక్కకి పట్టుకోవద్దు, పక్కకి పట్టుకుంటే క్రాస్ అయిపోతుంది. ఇక్కడ పైన లైన్ దగ్గర పట్టేసుకుని సేమ్ ఎంత పొడవు ఉందో అంత పొడుగు అయితే మార్క్ చేసేసుకోండి. ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత అక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకొని దానిపైన ఇంకొక ½ ఇంచ్ డిఫరెన్స్తోని ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇది ఎందుకోసము అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం కలిపి భుజం దగ్గర కుట్టు పెట్టేసినప్పుడు కుట్టు దగ్గర ½ ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం ఈ విధంగా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, బ్లౌజ్ సైడ్ జాయింట్స్ దగ్గర వెనకాల భాగం కరెక్ట్గా టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇది ఇప్పుడు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు పెట్టేసుకోండి. ఇది మనం తీసుకున్న నడుము కొలత. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు తీసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇది ఎందుకోసం, మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా, అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. బ్లౌజ్ ఇప్పుడు కరెక్ట్గా మధ్యలోకి ఉంది కాబట్టి సేమ్ ఇదే విధంగా పట్టేసుకొని నెక్ యొక్క కింది భాగంలో ఈ క్లాత్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే తీసేసుకోండి. ఇది ఏడు వరకు ఉందో తీసుకున్న తర్వాత ఆ పైన ½ డిఫరెన్స్తో ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనం పైపింగ్ అని హెమ్మింగ్ అని తీసుకుంటాం కదా, అందుకోసం. నెక్స్ట్ చంక యొక్క కింది భాగంలో పొడుగు ఎక్కడి వరకు ఉంది, చేతులు జాయిన్ చేసిన పొడుగు ఉంటుంది కదా అక్కడ వరకు తీసుకొని దానికంటే పైన ½ ఇంచ్ తీసుకోండి. ఎందుకంటే చేతులు జాయిన్ చేసినప్పుడు ½ ఇంచ్ లోపలికి వస్తుంది కదా, అందుకోసం. సేమ్ ఇదే పాయింట్ దగ్గర చెస్ట్ కొలత తీసుకోవాలి. మరి చెస్ట్ కొలత ఎక్కడ నుండి తీసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత. ఎందుకు తీసుకోవాలి అంటే అందరికీ చెస్ట్ కొలత నడుము కొలత సమానంగా ఉండవు కదా, నడుము కొలత ఎక్కువ ఉండొచ్చు, లేదంటే చెస్ట్ కొలత తక్కువ ఉండొచ్చు, చెస్ట్ కొలత ఎక్కువ ఉండొచ్చు, నడుము కొలత తక్కువ ఉండొచ్చు. అందుకోసం ఇక్కడ చెస్ట్ కొలత అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు చెస్ట్ కొలత తీసుకున్న తర్వాత చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ 1½ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి పెద్ద సైజ్ బ్లౌజ్ అన్న నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ చెస్ట్ కొలత చూడండి 10 కంటే ఎక్కువ ఉంది, 10.2 ఇంచులు ఉంది. ఒక్క సైడు 10.2 ఇంచులు అంటే 4 దిక్కులు కలిపితే ఎంత, మొత్తం 41 ఇంచ్ అయితే వస్తుంది. అంటే మన మెథడ్లో చెస్ట్ కొలత 30 నుండి 40 ఇంచుల కంటే ఎక్కువ ఉంది కదా, 40 ఇంచుల కంటే చెస్ట్ కొలత ఎక్కువ ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు తీసేసుకోవాలి. అదేవిధంగా నెక్ కోసం వచ్చేసి 2.5 ఇంచెస్ తీసుకోవచ్చు. కొందరికి ఒకవేళ షోల్డర్ వెడల్పు ఉంది అనుకోండి అప్పుడు 2.7 తీసుకోవచ్చు. కొంచెం షోల్డర్ తక్కువ ఉన్న చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 2.5 తీసుకుంటాం కదా, కొందరు డీప్ కావాలి అనుకుంటే 2.7 కూడా తీసుకోవచ్చు. అంటే 2.5, 2.7 రెండు తీసుకోవచ్చు. కాకపోతే భుజాలు జారకుండా ఉండాలి అంటే 2.5, కొందరికి షోల్డర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే 2.7 తీసుకోండి. తీసుకొని సేమ్ మెథడ్లో స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకొని కింద నుండి 2 ఇంచులు తీసుకొని సైడ్కి ½ ఇంచు కొంచెం అట్లా తీసుకున్నట్టుగా తీసుకోండి. ఎందుకంటే షేప్ కోసం రౌండ్ షేప్ వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా తీసుకోవాలి అని చెప్తున్నాను. లేదు కొందరు లా ఉన్న వాళ్ళు కూడా సైడ్కి డీప్ ఉండాలి అనుకుంటే ఇక్కడ కూడా మీరు ½ ఇంచ్ తీసేసుకోండి. ఓకే. ఇది వచ్చేసి మనకి నెక్ కొలత. నెక్స్ట్ మనం చంక కొలత తీసుకుందాం చూడండి. పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళకి చంక ఎంత ఉంటుంది అనేది తీసుకున్నాను కదా, ముందు పైన 6 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 6 ఇంచులు కిందికి కూడా తీసేసుకుంటున్నా. ఈ విధంగా తీసుకోవడం ఎందుకంటే ఇది వచ్చేసి మనకి చంక లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి ఇక్కడ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అని అనడానికంటే ముందు కొలత బ్లౌజ్తో మార్కింగ్ చేసుకున్నాం కదా, కొలత బ్లౌజ్తో మార్కింగ్ చేసుకునేది ఎక్కడి వరకు వచ్చింది, 6.5 ఇంచుల వరకు అయితే వచ్చేసింది. సరే, మరి 6 ఇంచులే తీసుకుంటాం కదా ఎవరికైనా అని అంటే ఇక్కడ అట్లేం చెప్పాను. నేను ఏం చెప్తే ఏ బ్లౌజ్ కట్ చేసినా 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో ఉంటుందని చెప్తున్నాను కదా. ఇక్కడ మూలకి 1½ ఇంచ్ తీసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి. ఓకే. ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా, మార్క్ చేసేసుకున్న తర్వాత మరి ఇది కరెక్టా కాదా అని చెక్ చేసేసుకుందాం. బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో చేతులు జాయిన్ చేసిన చంక ఉంటుంది కదా, అక్కడ నుండి మనం మార్కింగ్ చేసింది కరెక్ట్గా రౌండ్గా పట్టేసుకొని ఒక్కసారి అయితే చెక్ చేసుకుందాం. చూడండి, కరెక్ట్గా పట్టేసుకోండి ఇలా. ఓకే. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు కరెక్ట్గా వచ్చిందా, రాలేదు, ఏమైంది, ఇక్కడ ఒక డిఫరెన్స్ అయితే ఒక 1 ఇంచ్ లైన్ అయితే అంటే మధ్యలో గ్యాప్ అయితే వచ్చింది. ఆ విధంగా రావద్దు.
అది ఖచ్చితంగా మిస్టేక్ అవుతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, మనం కిందికి లైన్ తీసుకున్నాం చూడండి, ఆ లైన్ని కొంచెం పైకి జరపండి. 6.5 ఇంచుల లైన్ని కొంచెం పైకి జరపండి. అట్లనే 6 ఉండాలని చెప్పట్లేదు, కానీ చంక కొలత చెస్ట్ కొలతకి మ్యాచ్ కావాలి కాబట్టి జరపండి. జరిపిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకోండి. మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుంటే కరెక్ట్ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, లేదు అంటే మళ్ళీ కూడా జరుపుకోవచ్చు. ఎంత ఉండాలి, ఏ సైజు సన్నమున్నా దొడ్డున్నా ఎవరికైనా 5 నుండి 6.5 ఇంచుల మధ్యలో వ్యారీ అయితే అవుతుంది. ఖచ్చితంగా 6 తీసుకోవాలని లేదు, పెద్ద దొడ్డుగా ఉన్నారు కదా అని 6.5 అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే కొంచెం లైన్ కంటే ఎక్కువనే ఉంది, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం ఖర్చు సైడ్ తీసుకోవాలి కదా, ఇటు సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం లూజ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను చెప్పింది ఏంటి, ఖచ్చితంగా చంక కొలత అనేది మ్యాచ్ కావాలి చెస్ట్ కొలతకి. ఒకవేళ మీరు ఈ మిస్టేక్ చేసిండ్రు అనుకోండి, అంటే మనం ఫస్ట్ లైన్ కొలత బ్లౌజ్తో డ్రా చేసినాం, బ్లూ కలర్ లైన్ ఇంకోటి పింక్ డ్రా చేయకపోతే ఖచ్చితంగా మీకు ఏమవుతుంది, చంక భాగంలో లూజ్ అయిపోతుంది. చంక భాగంలో లూజ్ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, భుజాలు అనేవి జారిపోతాయి, చంక లూజ్ అవుతుంది, చెస్ట్ టైట్ అయ్యి ఫస్ట్ కాజా దగ్గర కూడా గుంజి పట్టేసినట్టుగా అవుతుంది. ఓకే, ఇవన్నీ రావద్దు అనుకుంటే ఖచ్చితంగా ఇదే విధంగా తీసేసుకోండి. ఈ విధంగా కట్ చేసేసుకున్న బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఒక సైడ్కి వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా, ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం క్లాత్ డబుల్ ఫోల్డ్ చేసుకుంటే ఒకేసారి 2 చేతులు కట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఫోల్డింగ్ చూడండి, కరెక్ట్గా మధ్యలోకి పెట్టకుండా మిడిల్లోకి ఫోల్డ్ చేసినాను. ఇది ఎందుకు ఈ విధంగా తీసేసుకున్నాను అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది వాటర్లో నానబెట్టి ఐరన్ చేసినాం కదా, అందుకోసం కొంచెం కిందికి ఎక్కువ తక్కువ అయితే వచ్చింది. ఒక లైన్ డ్రా చేసేసుకొని 1 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసుకున్నాం. ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనం హెమ్మింగ్ కోసం తీసేసుకున్నాం. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క పొడుగు తీసుకోవాలి. భుజం కుట్టు ఉంటుంది కదా, భుజం కుట్టు దగ్గర నుండి ఇది కూడా తీసేసుకునేటప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే తీసేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీస్తాం కదా, అందుకోసం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ భుజం కుట్టుకు స్ట్రైట్గా పట్టేసుకొని హ్యాండ్ పొడుగు తీసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఇది హ్యాండ్ యొక్క పొడుగు. నెక్స్ట్ ఇక్కడ కింద ఓపెన్ పార్ట్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్, హ్యాండ్ ఫిట్టింగ్, హ్యాండ్ రౌండ్ అని అంటాం. ఇది ఎక్కడి వరకు ఎంత ఉంది అనేది ఈ లైన్ పైన డ్రా చేసేసుకోండి. ఇప్పుడు పొడుగు ఫిట్టింగ్ నోట్ చేసుకున్న తర్వాత చంక యొక్క పొడుగు ఎంత ఉందో తీసేసుకొని కుట్టు దగ్గర కంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఇది ఎందుకోసము అంటే మార్జిన్ కోసం. ఇప్పుడు ఈ 2 లైన్ల దగ్గర ఈ 2 మార్కింగ్స్ దగ్గర లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకు ఇప్పుడు షార్ట్ స్లీవ్స్ కాబట్టి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత ఉంది, 3. అదే మన ఎల్బో హ్యాండ్స్కి 3.5 అట్లా తీసుకుంటాం. హ్యాండ్స్ కట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ చంక కొలత టేప్తో ఒక్కసారి కొలుచుకోండి కరెక్ట్గా ఎంత ఉంది అనేసి. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 9 ఇంచులు ఉందా, 9.1 ఉన్నట్టుంది చూడండి, 9 ఇంచులు ఉంది. 9 అనేది పొడుగు లైన్ పైన, 0 అనేది డౌన్ పైన తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మీరు నేను డ్రా చేస్తున్న వచ్చేసి ఫిట్టింగ్ లైన్ తీసేసుకోవాలి. ఈ విధంగా సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకొని కిందికి ఒక 1/2 ఇంచ్ తీసేసుకున్నా. ఇలా లైన్ స్ట్రైట్గా ఉంది కదా, రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ లైన్కి డౌన్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్. సో ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ యొక్క షేప్. కానీ అంటే ఏంటి, మనకి ముడతలు వస్తాయి. ఎక్కడ, చంక భాగంలో హ్యాండ్స్ జాయిన్ చేసిన దగ్గర అక్కడ ముడతలు రావద్దు. అంటే ఏం చేయాలి అంటే మనం కొంచెం, మీకు ఎక్కడ ముడతలు వస్తున్నాయి, ముందు సైడా వెనకాల సైడా, ముందు సైడ్ వస్తున్నాయి. సో వెనకాల సైడ్ అయితే మ్యాక్సిమం రావు, ముందు సైడ్ వస్తున్నాయి అన్నప్పుడు ముందు సైడ్లో మనం కొంచెం లోతు అనేది కట్ చేసేసుకోవాలి. ఓకే, అంతకంటే ముందు ఇక్కడ నేను ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసినానంటే ఇప్పుడు ఈ విధంగా చూడండి, కేవలం 2 సైడ్లో మాత్రం అటాచ్ పడుతుంది, 2 సైడ్లో అటాచ్ పడదు, అందుకోసమే ఈ విధంగా తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 2.5 ఇంచుల లైన్ ఉంది కదా, ఇక్కడ నుండి ఫిట్టింగ్ లైన్ వరకు ఎంత ఉందో దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంటే 3/4 ఇంచు, 30 కంటే తక్కువ ఉంటే 1/2 ఇంచ్ తీసుకోండి. మిడిల్లో తీసేసుకొని ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపి కట్ చేసేసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రావు. మరి ఇది ఎటు సైడ్ తీసుకోవాలి, ఇప్పుడు కేవలం ఫ్రంట్ సైడ్లో స్టిచ్ చేయాలి, బ్యాక్ సైడ్లో మాత్రం లోతు అనేది తీయద్దు. ఓకేనా. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం రైట్ సైడ్ ఉండే కదా, క్లాత్ తిప్పేసినప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది. ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్ వచ్చిన తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని క్రాస్ కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇలా క్రాస్లో వేసినాం అనుకోండి, దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. స్ట్రైట్గా కావాలి అంటే స్ట్రైట్గా వేసేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా అవుట్లైన్ బార్డర్ వేసేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ మనం మార్క్ చేయాల్సింది ఏంటి అంటే నెక్. అంటే ఇంతకుముందు మార్క్ చేసింది ఏంటి, కేవలం బ్యాక్ నెక్. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ నెక్ తక్కువ ఉండి వెనకాల నెక్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ విధంగా భుజం కుట్టు అనేది పైన లైన్ దగ్గర పెట్టేసుకొని రౌండ్గా పెట్టేసుకోండి.
చూడండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకే మార్క్ చేసుకోవాలి. రౌండ్ ఉంది కదా, ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసుకుని, కానీ కస్టమర్ ఒక 1/2 ఇంచ్ పైకి పెంచమని చెప్పిండ్రు. అందుకోసమే ఒక 1/2 ఇంచ్ అనేది నేను పైకి జరిపిన. ఎందుకు కస్టమర్ మనకి పైకి పెట్టమన్నారు, చూడండి అది 7.5 ఇంచుల కంటే ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం పైకి పెట్టమంటే పైకి అయితే తీసేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ కుట్టు కోసం తీసేసుకోండి పైకి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో ఒక స్క్వేర్ బాక్స్ అయితే ఫామ్ చేసేసుకోండి. ఇంతకుముందు మనం నెక్కి ఎంత వేసుకున్నాం, 2.5 ఇంచులు కదా, సేమ్ అదే 2.5 ఇంచులు ఈ లైన్ పైన కూడా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా రౌండ్గా అయితే తీసేసుకోండి. ఇది ఎందుకోసము అంటే మనకు నెక్ అనేది రౌండ్గా రావడానికి. కింద మూల దగ్గర నుండి 1.5 ఇంచ్ తీసేసుకొని సైడ్కి కొంచెం 1/2 ఇంచ్ అట్లా తీసేసుకోండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల నెక్ అనేది మీకు పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది. లేదనుకోండి మీకు వీ షేప్ లాగా గుంజి పట్టేసినట్టుగా అయితే వస్తుంది. ఓకే, ఈ విధంగా రావద్దు అనుకుంటే ఇలా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి హుక్స్ కాజా పట్టి పొడుగు అనేది మొత్తం తీసేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ పైన పార్ట్ కింద షేప్ బెల్ట్ పార్ట్ అవుతుంది. ఈ షేప్ బెల్ట్ ఎక్కడ స్టిచ్ చేసిందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. కనబడుతుంది కదా మీకు ఈ కింది పార్ట్ షేప్ బెల్ట్ పార్ట్, అది వదిలేసి ఈ పైన పార్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని దీనికంటే 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటున్నా. ఎందుకు 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటున్నా అంటే ఇక్కడ మధ్యలో డాట్ అయితే స్టిచ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచు, ఆ పైన పార్ట్కి షేప్ బెల్ట్ యాడ్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్, అంటే మొత్తం 1 ఇంచ్ లోపలికి వస్తుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి. అదేవిధంగా సైడ్కి కూడా ఇక్కడ సైడ్కి కుట్టు ఎక్కడి వరకు ఉందో తీసేసుకొని కుట్టు కంటే 1/2 ఇంచ్ కిందికి తీసేసుకుంటున్నాం. ఒకవేళ ఇక్కడ డాట్ ఉందనుకోండి అక్కడ కూడా 1 ఇంచ్ తీసేసుకోండి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది. ఈ డాట్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టి తీసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ పొడుగు. పెద్ద సైజు బ్లౌజు చెస్ట్ కొలత ఎక్కువ ఉన్న వాళ్ళకి కట్ చేసేటప్పుడు ఈ కొలత అనేది కరెక్ట్గా తీసుకోవాలి. లేదు అనుకోండి మనకి చెస్ట్ దగ్గర ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజ్ అనేసరికి కొంచెం చెస్ట్ ఎక్కువ తక్కువ ఉంటుంది కదా, అందుకోసం వచ్చేసి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఏ సైజ్ బ్లౌజ్కైనా 2.5 ఇంచులు తీసేసుకొని, ఇక్కడ నడుము కొలత 30 కంటే ఎక్కువ ఉంది కదా, 3 ఇంచులు తీసుకోవాలి. అదేవిధంగా చెస్ట్ కూడా ఎక్కువ ఉంటే 3 ఇంచులు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మధ్యలోకి మార్కింగ్ పెట్టేసుకుంటే ఇలా ఉంటుంది. సో ఈ 3 షేప్స్ కలిపేస్తే ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడుగు. మ్యాక్సిమం పెద్ద సైజు బ్లౌజులు కట్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో షేప్ అనేది కరెక్ట్గా అనిపించదు, అవునా? ఎందుకంటే కొందరు హెవీ పర్సనాలిటీ అనగానే నడుము ఎక్కువ ఉంటుంది, చెస్ట్ కొలత తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు కరెక్ట్గా ఉండదు. అదేవిధంగా నడుము ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగానే సెట్ అవుతుంది. నడుము ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం బ్లౌజ్ అనేది సెట్ కాదు. సో కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకిచ్చిన కొలత బ్లౌజ్ కరెక్ట్గానే ఉంది కాబట్టి సేమ్ పొడుగు తీసుకున్నా. అదేవిధంగా కస్టమర్ మనకి చెస్ట్ పార్ట్లో లూజ్ ఉందనుకోండి ఆ లైన్ కొంచెం పైకి తీసేసుకోవాలి. లేదు అనుకుంటే టైట్ ఉందంటే కిందికి తీసేసుకోవాలి. మెయిన్ డాట్ యొక్క పొడుగు 2.5 ఇంచులు తీసేసుకోండి. హుక్స్ కాజా పట్టి మధ్యలో ఇది ఎంత పొడుగు ఉందో తీసేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్. మెయిన్ డాట్ అయితే ఎంత పొడుగు తీసుకున్నామో ఈ డాట్ యొక్క పొడుగు కూడా అంతే తీసేసుకొని సైడ్కి మాత్రం 1/2 ఇంచు ఉండే విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో ఉండే విధంగా థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. 4th డాట్ అవసరం ఉన్న వాళ్ళు స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ కింద ఒక 1/2 ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. అదేవిధంగా సైడ్కి ఒక 3/4 ఇంచు ఎక్కువ తీసేసుకొని ఇలా తీసుకోండి. ఎందుకంటే మెయిన్ డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంది కదా, సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఆ ప్రాబ్లం రావద్దు అనుకుంటే సైడ్కి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచు 1 ఇంచు అయినా ఎక్కువ తీసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పెద్ద పట్టి యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చూడండి, ఈ డాట్ ఎంత పొడుగు అయితే స్టిచ్ చేస్తామో ఆ డాట్ని లోపలికి పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక సైడ్ హుక్స్ పట్టి ఒక సైడ్ జాయింట్స్ అని నోట్ చేసేసుకోండి. అదేవిధంగా ఈ మెయిన్ డాట్ స్టిచ్ చేసినాం కదా, ఈ మెయిన్ డాట్ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా నోట్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు ఉంది. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసేసుకోండి. కొలత బ్లౌజ్తో కదా మనం బ్లౌజ్ కట్ చేసింది. కొలత బ్లౌజ్ తీసేసుకొని ఈ హుక్స్ కాజా పట్టి సైడ్ ఈ పెద్ద పట్టి యొక్క పొడుగు ఎక్కడి వరకు ఉందో చూడండి, ఇక్కడ బ్లూ కలర్ లైన్ కనబడుతుంది కదా, అక్కడ వరకు తీసేసుకోండి. దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి. అదేవిధంగా సైడ్ జాయింట్స్కి కూడా ఎక్కడి వరకు ఉందో ఇవి 2 ఎవరమైనా తీసుకుంటాం. కానీ ఈ చెస్ట్ కింద భాగంలో మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో పట్టి ఎంత పొడుగు ఉందో తీసేసుకోవాలి. ఒకవేళ మీకు పెద్ద పట్టి అనేది ముడతొస్తుంది అని అంటే ఈ ప్లేస్లో చెస్ట్ యొక్క కింది భాగంలో మెయిన్ డాట్ ప్లేస్లో కిందికి డౌన్ చేసేసుకుంటే మనకు పెద్ద పట్టి అనేది ముడత రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా చిన్న సైజ్ బ్లౌజ్ అయినా ఏదైనా కట్ చేసేటప్పుడు సేమ్ ఉంటుంది. కానీ
కొంచెం ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉన్న తక్కువ ఉన్న వాళ్ళకి అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసుకోండి. క్లియర్? సో అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అదేవిధంగా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.